హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనుష బ్లాగ్స్. వచ్చేసింది మా ఇంటి గృహప్రవేశం అయితే వచ్చేసింది. ఏంటక్క ఇన్ని రోజులు మీ ఇంటి గురించి అప్డేటే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గృహప్రవేశం అయితే తీసుకొని వచ్చేసావా? అవునండి, ఇంతవరకు నాకైతే అప్డేట్ దొరకలేదు. ఇప్పుడైతే గృహప్రవేశం అనేది మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను. గృహప్రవేశం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమైపోతుంది అనమాట. ఇంకా మా ఓన్ హౌస్లోకి అయితే అడుగైతే పెట్టేస్తున్నాము. అడుగు పెట్టేసి వచ్చి ఇంకా పాలైతే పొంగిచ్చేసాము. పాలు పొంగిస్తూ ఉండే టైంలో ఇంకా ఆవులు ఇంటి చుట్టూరు తిప్పితే చాలా బాగా తిరిగి ఇంకా మనం పెట్టిన పండ్లు కూడా తిని చాలా బాగున్నాయన్నమాట. ఇంకా పాలైతే పొంగిన తర్వాత దాంతోనే ప్రసాదం చేసి ఇంకా దేవుడికి సమర్పించేసి ఇంకా టెంకాయ కొట్టేసుకున్నాం అనమాట. టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా అమ్మగారు సాంగ్యం ఇచ్చిన తర్వాత మేమైతే ఆ డ్రెస్ వేసుకొని ఇంకా పూజలు అయితే కూర్చుంటున్నాము. ఏమేం పూజలు చేసినావు అక్క అనుకుంటున్నారా? ఏమేం పూజలు చేసినాను కదా ఈ వీడియోలో చెప్తాను. మేమైతే ఎలా ఉన్నామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమేమి పూజలు చేశాను ఇప్పుడైతే చెప్తాను. సత్యనారాయణ వ్రతము, హోమము, శివుడు పూజ, గృహప్రవేశం పూజ అయితే చేస్తున్నాం అన్నమాట. అలానే హనీ అవుట్ఫిట్ ఎలా ఉందో మాత్రం కూడా కామెంట్ చేయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో అయితే చేస్తూ ఉన్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 2 to 3 అయితే పాలు పొంగిచ్చేసాము. తర్వాత 5:30 నుంచి ఇంకా పూజ దగ్గర కూర్చున్నాము. పూజ అంతా కంప్లీట్ అయ్యే లోపల 12:30, 1 అయితే అయిపోయిందనమాట. అంతవరకు పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందరికీ 7 అని చెప్పాం, కానీ 5:30కి ఐవోర్ వచ్చి మమ్మల్ని పూజలు అయితే కూర్చొని పెట్టేశారు. అందరూ 7 తర్వాత వచ్చినారు కాబట్టి అన్నీ మిస్ అయిపోయి లాస్ట్ హోమానికి వచ్చారు. కొంతమంది హోమానికి కూడా రాలేదన్నమాట. కానీ అందరికీ ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపించేస్తాను. ఫస్ట్ గృహప్రవేశం పూజ అది అయిన తర్వాత శివుడు పూజ చేశారు. శివుడు పూజ అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే పూజ చేశారనమాట. సత్యనారాయణ వ్రతం అయితే నేను ఇంతవరకు అంటే మా అమ్మ వాళ్ళు చేసుకున్నారు, కానీ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదన్నమాట. జస్ట్ వింటున్నా సత్యనారాయణ వ్రతము అని. అలానే కానీ ఇంతసేపు పడుతుందని ఎప్పుడూ నేను తెలుసుకోలేదు. కానీ ఫస్ట్ టైం మా ఇంట్లో గృహప్రవేశం రోజు సత్యనారాయణ వ్రతం చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇలానే అసలు ఇయర్ చేసుకోవచ్చంట. ఆ విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఐవోనరీ కనుక్కున్నానమాట. ఇంకా కనుక్కొని సత్యనారాయణ వ్రతం పూజ అయిన తర్వాత హోమం అయితే స్టార్ట్ చేస్తాము అన్నారు. అంతలోపల దగ్గర ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సత్యనారాయణ వ్రతం పూజ చేసి కథ చెప్తున్నారు, మీరు వినండి. ధనం అక్కడ చూచి ఆ వయసులో దొంగలు నిశ్చయించి వారిని కట్టి రాజు కొనిపోయింది. సత్యనారాయణ వ్రతం పూజ చేసేటప్పుడే కథ అయితే చెప్పాడు. కథ చెప్తూ ఉంటే మనకు అలా వచ్చిందా సత్యనారాయణ వ్రతము, అలా జరిగిందా అనేది వాళ్ళు చెప్తూ ఉంటేనే మన కళ్ళ ముందైతే అలానే తెలిసిపోతూ ఉన్నాయన్నమాట. దాంతో అందరూ కూర్చొని ఆ కథ శ్రద్ధగా అయితే విన్నారు. ఇంకా అది అయిన తర్వాత ఇంకా హోమం అయితే స్టార్ట్ చేశారనమాట. హోమం కూడా చాలా బాగా అయితే జరిగింది. హోమం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇప్పుడుతో మా ఇంటి గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అందరూ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ మాకు ఇస్తూ వాళ్ళ దగ్గర మేము ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో ఫొటోస్ తీసుకొని చాలా అందరి దగ్గర ప్రత్యేకంగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అన్నమాట. అందరూ హ్యాపీగా అయితే మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన వాళ్ళందరినీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మంచిగా ఆశీర్వదించేసి వెళ్ళారు. ఇంకా ఆ టైంలోనే ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారనమాట. లంచ్ వీడియో తీయడం అయితే మర్చిపోయాము. ఇంకా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునే దానికైతే మాకు సరిపోయిందనమాట. ఇంకా శివుడు పూజ అలాంటి అన్ని పూజలు కూడా చాలా బాగా జరిగాయి. ఇంకా సత్యనారాయణ వ్రతానికి ప్రసాదాలు అవన్నీ కూడా చేశారు కదా, అవన్నీ క్లిప్ అయితే యాడ్ చేశాను.
మా ఇంటి గృహప్రవేశం అయితే చాలా అంటే చాలా బాగా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎవరైనా మా ఇంట్లో రెంట్ చేరాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తానన్నమాట. మా గృహప్రవేశం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరందరూ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.